ఇది? దిగి డాన్స్ చేస్తే మూతికి చెవులకి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్నానని కూర్చొని డాన్స్ చేస్తున్నావా? అయ్యో కర్మ! క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే. కళ్ళు నోరు పనిచేసే లోపు చెవులు రిపేర్ వచ్చేలా ఉన్నాయి. ఏంటి సౌండ్? నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి తారా, కుబేర్ గారు వస్తున్నారు. నువ్వింకా అమావాస్య చంద్రుడిలాగే ఉంటే ఎలా? స్నానం చేసి పున్నమి చందమామలాగా రెడీ అవ్వు. పద పద రా. ఐదడుగులు ముందుకేస్తే ట్యాప్ ఉంటుంది. 2 అడుగుల కిందకి చేయి చాస్తే బకెట్ ఉంటుంది. నిలబడి ఒక్కో అడుగు పక్కకు గోడ మీద తడిమితే సోపు దొరుకుతుంది. టాబ్లెట్స్ పడేసుకుని పాకుతూ వెతికినట్టు సబ్బు పారేసుకుని వెతుక్కోకు. గుర్తుపెట్టుకో, సబ్బు కావాలంటే 1 అడుగు మాత్రమే పక్కకి చేయి కదలాలి. ఇంకో అడుగు పక్కకి జరపకు, ప్లగ్ ఉంటుంది. వేలు పెట్టావంటే నేనొచ్చేలోపు బొగ్గుంటుంది. కట్లు విప్పేదాకా ఇకట్లు తప్పవు. బట్టలు పెట్టడం మర్చిపోయాను, నువ్వైనా అడగచ్చు కదా. అదొకటుంది కదా, ఉండు నేనే ఇస్తాను. ట్యాప్ కి ఎడమ పక్కన నీ తలంత ఎత్తులో హ్యాంగర్ ఉంటుంది. అక్కడ బట్టలు వేసుకో. పద పద. త్వరగా రెడీ అయ్యి వచ్చేయ్. నందికేది? ఇప్పుడే స్నానానికి వెళ్ళింది అత్తయ్య. అప్పుడే వెళ్ళిందన్నా? అప్పుడు వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళింది. నీకు నీ చీర సింగారించుకోవటంతోనే టైం సరిపోతుంది. నీ కూతుర్ని రెడీ చేసే టైం ఎక్కడుంది? 1/2 గంటలో రెడీ చేసేస్తానత్తయ్య. ఇంకో మాట చెప్పు. 1 గంట. నాకు తెలుసు. వాళ్ళు వచ్చేసరికి నందిక రెడీగా ఉండకపోతే ఇద్దరికి స్పెషల్ క్లాస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.